హలో ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ A31 గురించి టాప్ యూట్యూబర్స్ ఏమనుకుంటున్నారో చూద్దామా? ఆల్రెడీ రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. మరి ఎవరేమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేస్తాం. ముందుగా టెక్ గారు ఏమనుకుంటున్నారో చూస్తాం. ఫ్రెండ్స్, టెక్ గారు ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది చేసి, అండ్ ఆయనకి 3,82,000 వ్యూస్ కూడా వచ్చాయి. అలానే ఆయన సబ్స్క్రైబర్స్ కూడా తక్కువేం లేరు ఫ్రెండ్స్, 4.47 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మరి ఈయన ఏమనుకుంటున్నారో చూద్దామా? ఫ్రెండ్స్, ముందుగా ఈ పర్టికులర్ A31 అనే మోడల్ అయితే ఏదైతే ఉందో ఇది ఆఫ్లైన్ మోడ్లో కూడా అమ్మడం జరుగుతుందంట. ఫ్రెండ్స్, ఈయన డ్రాప్ టెస్ట్లో కూడా ఈ మొబైల్ బాగానే ఉందని చెప్పారు. కానీ ఈయన ఆశ్చర్యపోయింది సిమ్ ట్రే గురించి. ఎందుకంటే 2 డెడికేటెడ్ సిమ్ స్లాట్స్తో పాటు ఒక్క మెమరీ డెడికేటెడ్ స్లాట్ కూడా ఉంది, అండ్ చాలా యూనిక్గా కూడా ఉందంట. అయితే ఇది కేవలం 6GB 128GB వేరియంట్లో మాత్రమే వస్తుందంట. దీని ఒక స్పెసిఫికేషన్స్ కనుక ముఖ్యమైనవి చూస్తే మీడియాటెక్ హీలియో P65 ప్రాసెసర్ అనేది దీంట్లో వాడారు. ర్యామ్ 6GB, స్టోరేజ్ 128GB, ఎక్స్పాండబుల్ అప్ టు 512GB అనేసి చెప్పారు. ఇక బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి 5000 mAh హెవీ. ఇంతకన్నా ఇంకేం కావాలి? సూపర్ కదా ఫ్రెండ్స్. అయితే ఇందులో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదలసింది వచ్చేసి ఫోకస్ మోడ్. ఇది ఎవరైనా చదువుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందంట. ఇది ఆన్ చేస్తే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదంట. అంత చక్కగా ఉందనేసి ఈయన చెప్పారు. అలానే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా బాగానే పనిచేస్తుందంట. బెస్ట్ అని చెప్పలేరు కానీ మిడ్ రేంజ్ ఫోన్స్లో మాత్రం బాగుందని చెప్పారు. ఇక ఆడియో లౌడ్ కానీ క్లారిటీ కానీ క్వాలిటీ కానీ కూడా బాగున్నాయి. ఈ ప్రైస్కి ఇవి బాగుంటాయి అనేసి చెప్పారు. ఇక డిస్ప్లే కూడా బాగుందంట. అయితే వీడియో స్ట్రీమింగ్ ఇచ్చే వాళ్ళకి మాత్రం వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉండడం వల్ల వీడియో స్ట్రీమింగ్కి బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఇక SAR వాల్యూ వచ్చేసి 1.13గా ఉందని చెప్పారు. అలానే ఈ మొబైల్లో NFC అనేది కూడా ఉందంట. ఇక సామ్సంగ్ వాళ్ళు పేమెంట్స్ కోసము నాక్స్ సెక్యూరిటీ అనేది ఇచ్చారు. ఇది దాదాపుగా ఇప్పుడు అన్ని సామ్సంగ్ మొబైల్స్లో వస్తుందనేసి చెప్పారు. ఈ నాక్స్ సెక్యూరిటీ వల్ల మొబైల్కి అదనపు సెక్యూరిటీ అనేది ఉంటుంది. కొంచెం ప్రశాంతత కదండి మనకి, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువైపోయినాయి. సో సెక్యూరిటీ అనేది ఎంత ఉంటే మనకి అంత ప్రశాంతత. మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా నార్మల్ యాప్స్ అయితే పర్లేదంట. హెవీ యాప్స్ కనుక ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. అలానే గేమింగ్ అనేది మీడియం టు లో కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉందంట. మిడ్ రేంజ్ కాబట్టి ఇది మామూలు అనేసి ఆయన చెప్పారు. ఫ్రెండ్స్, ఇక తెలుగు టెక్ టూట్స్ హఫీజ్ గారి గురించి కనుక తీసుకున్నట్లయితే ఈయన గురించి పరిచయం అక్కర్లేదు, చాలా ఫేమస్ కదండి. ఈయన కూడా వన్ ఆఫ్ ద టాప్ తెలుగు టెక్ యూట్యూబర్. ఈయన ఈ సామ్సంగ్ A31 రివ్యూ చేయడంతో పాటు గివ్ అవే అని చెప్పేసి గెలుచుకోండి అని చెప్పి కూడా మెసేజ్ పెట్టారు. అయితే ఈయన గారు కూడా ఈ సిమ్ స్లాట్ మెమరీ కార్డ్ స్లాట్ ని చూసి చాలా యూనిక్ గా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఇక సామ్సంగ్ మొబైల్స్ అన్నీ కూడా ఈ సూపర్ ఆమో LED ఉండడం వల్ల బ్రైట్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పేసి చెప్పారు. చాలా బాగుంది అని కూడా చెప్పారు. అలానే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో అది ఇన్ డిస్ప్లే అని చెప్పారు. అన్నెసెసరీ యాప్స్ ఏవైనా ఉంటే డెఫినెట్గా ఉన్నాయి, వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పారు. ఇక ఓఎస్ వచ్చేసి Android 10 విత్ 1 UI 2.1తో వస్తుందంట. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. అలానే డార్క్ మోడ్ కనుక యాక్టివేట్ చేసుకుంటే డార్క్ మోడ్ ప్లస్ సూపర్ AMOLED సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషను. అలానే బ్యాటరీ లైఫ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది అనేసి ఈయన చెప్పారు. ఈ విధంగా చేసినట్లయితే రోజంతా డెఫినెట్గా బ్యాటరీ రావడానికి ఆస్కారం ఉంటుందని ఈయన చెప్పారు. ఫ్రెండ్స్, ఇక ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారి గురించి కనుక తీసుకున్నట్లయితే ఈయన ఈ గెలాక్సీ A31 పైన 2 వీడియోలు చేశారు. ఒకటి ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనేసి, ఇంకోటి టాప్ ఫీచర్స్ అనేసి. అయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్లో ఈయన చెప్పినంతగా టాప్ ఫీచర్స్ దాంట్లో వీడియోలు అయితే చెప్పలేదు. మరి ముందుగా ఇనిషియల్ ఇంప్రెషన్స్లో ఏం చెప్పారో చూద్దాము. ఈయన గారికి కూడా
ఆ మెమరీ అండ్ సిమ్ కార్డ్ స్లాట్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి చెప్పారు. అలానే సెక్యూరిటీ ప్యాచ్ అనేది మార్చ్తో వస్తుందనేసి ఈయన చెప్పారు. అలానే ఎడ్జ్ లైటింగ్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నారు. డాల్బీ అటమస్ వల్ల సౌండ్ అనేది క్లారిటీగా ఉందని చెప్పారు. ఇక ఫోకస్ మోడ్లో దీంట్లోకి కొన్ని యాప్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు అంట. ఆ యాప్స్ మాత్రమే పనిచేస్తాయి ఫోకస్ మోడ్లో ఉన్నంతసేపు. అలానే నోటిఫికేషన్స్ కూడా కేవలం మనము యాడ్ చేసుకున్న యాప్స్లో నుండి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి, వేరే ఇంకా ఏవి కూడా పని చేయమని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అలానే ఏఆర్ ఎమోజీని మనం మన సెల్ఫీస్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి డ్రెస్సెస్ని కూడా యూనిక్గా మన ఇష్టం మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అనేసి ఈయన చెప్పారు. అయితే ఈ డ్రెస్ డిజైనింగ్ ఎమోజీని క్రియేట్ చేసుకోవడం మాత్రం ఆల్రెడీ పాత ఈ గెలాక్సీ ఏ సిరీస్ అన్నిటికీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక టాప్ ఫీచర్స్లో వచ్చేసి ఈయన కెమెరాని ఎక్కువగా రివ్యూ చేయడం జరిగింది. అలానే ఈ ఎమోజీ అనేది ఇందులో చూపించినట్టుగానే అందులో కూడా ఎలా క్రియేట్ చేయాలని చూపించారు. అడిషనల్గా డ్రెస్ డిజైనింగ్ అనేది కూడా అందులో చూపించడం అనేది జరిగింది టాప్ ఫీచర్స్. అంతకన్నా పెద్దగా వేరియేషన్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక లాస్ట్ కానీ ఈయన ఈ టెక్ యూట్యూబ్ క్రియేటర్స్లోనే వామో చాలా తోపండి, అలా ఇలా కాదు. ఎందుకంటే ఈయన సబ్స్క్రైబర్సే చూడండి 17.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఈయన గారు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, ఈ గెలాక్సీ A31 ఏదైతే ఉందో ఇందులో స్క్రీన్ గురించి ఎటువంటి కంప్లైంట్స్ లేవంట. ఫొటోస్ కలర్ కూడా చాలా బాగుందనేసి చెప్పారు. పాత మోడల్స్ వేరియంట్స్తో కనుక పోల్చినట్లయితే డెఫినెట్గా ఫొటోస్ ఒక క్లారిటీ అండ్ కలరింగ్ అనేది చాలా బాగుంది అనేసి చెప్పడం జరిగింది. అలానే ఫొటోస్ నీట్ అండ్ క్లీన్గా కూడా ఉన్నాయని చెప్పారు. డిస్ప్లే అనేది గుడ్గా ఉందంట. కలర్స్ కూడా డిస్ప్లేలో చాలా చక్కగా కనిపిస్తున్నాయి అనేసి చెప్పారు. అయితే ఈయనకి కనిపించిన మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో P65 అనేది పాత ప్రాసెసర్ అంట. ఈ ప్రైస్లో ఈ ప్రాసెసర్ అనేది వాడడం ఈయనకి నచ్చలేదు అండ్ చాలా పాతదనేసి కూడా ఈయన చెప్పారు. దీని బదులు వీళ్ళు వేరొక కొత్తది ప్రాసెసర్ వాడింటే బాగుండేది అనేసి ఈయన చెప్పారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సామ్సంగ్ గెలాక్సీ A31 అనే మోడల్ కేవలం సింగిల్ వేరియంట్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈనాటి వీడియో. సామ్సంగ్ గెలాక్సీ A31 గురించి టాప్ యూట్యూబర్స్ ఏమనుకుంటున్నారో విన్నారు కదా. మీకు ఇందులో ఏ ఫీచర్ లేదా ఏ భాగం మీకు బాగా నచ్చింది, ఏ యూట్యూబర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది కామెంట్స్లో రాయడం మర్చిపోవద్దు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుని వేడుకుంటున్నాను. టేక్ కేర్.